సో ఎగ్జాక్ట్ నా ముందు రాజగోపురం ఉంది, శృంగేరి టెంపుల్ది. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆర్కిటెక్చర్, పైన స్కై అండ్ ఇక్కడ రాజగోపురం. సో నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 1 బ్లాగ్ చూసినారు కదా, హైదరాబాద్ టు శృంగేరిలో శారదా పీఠం ఎక్స్ప్లోర్ చేసిన వీడియో. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ దాని కంటిన్యూస్ బ్లాగే ఇదనమాట. లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు ఈ ఏరియా అనేది రెయిన్ ఫారెస్ట్ ఏరియా, వర్షం ఫర్ షూర్ ఉంటుందని చెప్పా కదా. సో అట్లనే ఇవాళ డే కూడా మనకి వర్షంతోనే స్టార్ట్ అయిందనమాట. అండ్ రెయిన్ ఫారెస్ట్తో పాటు ఈ ప్లేస్కి మైథలాజికల్ రీజన్ కూడా ఉందన్నమాట. వర్షం ఎందుకు ఎప్పుడు పడుతుంది ఈ ప్లేస్లో అనేసి. పురాణాల ప్రకారం ఈ ప్లేస్ అంటే ఎప్పుడు వర్షంతో క్లీన్ అవుతూనే ఉంటుందంట, టు మెయింటైన్ దట్ పాజిటివ్ ఎనర్జీ. మీరు ఇయర్ మొత్తంలో ఏ టైం వచ్చినా కానీ ఈ ప్లేస్ అనేది వర్షంతోనే ఉంటుంది. సో రెడీ అయిపోయి అయితే కిందకు వచ్చేసినాం. సో నా వెనకాల చూస్తున్నారు కదా బిల్డింగ్. సో నిన్న మేమున్న స్టే చేసిన హోటల్ అదే అనమాట. సో పూర్ణ గ్రాండ్ అనేసి ఈ బిల్డింగ్ మేము స్టే చేసింది. డీసెంట్గా ఉంది, పర్లేదు. మనమైతే శృంగేరి నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇవాళ వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసరికి కుకే సుబ్రహ్మణ్య స్వామి అనేసి అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ ఆన్ ద వేలో ధర్మస్థల అని ఇంకో ప్లేస్ కూడా ఉంది. సో అది చూసుకొని కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. సో మా కార్ డ్రైవర్ ఆన్ ద వేలో ఇంకొక రాముడు టెంపుల్ ఏదో ఉంది, బాగుంటుంది, ఫేమస్ అంటే అక్కడికి వచ్చామన్నమాట. సో టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడం అయిపోయింది. చాలా బాగుంది టెంపుల్. ఎగ్జాక్ట్ పేరు తెలియదు ఈ టెంపుల్ది. రాముడు టెంపుల్ ధర్మస్థల టెంపుల్కి 2-3 కిలోమీటర్స్ ముందు ఉందన్నమాట. సడన్గా అవుట్ఫిట్ చేంజ్ అయిందని ఏమనుకోకండి. సో ధర్మస్థలకి అయితే రావడం జరిగింది. 12 o'clockకి ధర్మస్థల వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతున్నట్టుంది. 2 hours దర్శనానికే పట్టింది. అక్కడ మెయిన్ దర్శనానికంటే లైన్ పెద్ద, మొత్తం నడుచుకుంటూ గుడంతా నడవాల్సి వచ్చింది. అక్కడ చాలా టైం పట్టేసింది అనమాట. బట్ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. కేరళ స్టైల్ మొత్తం టెంపుల్ అంతా మీరు చూస్తున్నారు వెనకాల బిల్డింగ్. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అనేది 800 years ఓల్డ్ టెంపుల్ అంట. కానీ చూడటానికి అట్లా లేదు, చూడండి. నాకు తెలిసి కొంచెం రెనోవేట్ చేసినారు. టెంపుల్ హిందూ టెంపుల్ అయినా కానీ టెంపుల్ని మెయింటైన్ చేసేది మాత్రం జైన్ ఫ్యామిలీ అంట. సో చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వర్షం స్టార్ట్ అయిపోయింది అప్పుడే మళ్ళీ. సో ధర్మస్థలి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ పంచవటి కుకే సుబ్రహ్మణ్యం వెళ్తున్నప్పుడు ఆదిత్య రెస్టారెంట్ అని ఇది మంచి హోటల్ అండ్ రెస్టారెంట్ ఉంది. జబర్దస్త్, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఫుడ్ బాగుంది, ప్లేస్ కూడా మంచిగా ఉంది. సో మంచిగా డిన్నర్ చేసుకొని ప్రశాంతంగా వాకింగ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరేలాగా ఉంది. ఇక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది అట్లా ఉందన్నమాట. ఆల్రెడీ ఒకసారి దర్శనం అయితే అయిపోయింది నాది. సో రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా దర్శనం చేసుకుందామని అనుకున్నాము. సో రేపు మార్నింగ్ మీకు ఇంకా డీటెయిల్గా టెంపుల్ అవన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్ గైస్. మా రూమ్ నుంచి చూడండి బాల్కనీ వ్యూ ఎట్లుందో. బాబా మంచిగా లైట్గా డ్రిజిల్ కూడా అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే.
సో గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు డే 3 వ్లాగ్ అనమాట. సో ఇవాళ డే 3 మాకైతే. సో మీకు వ్లాగ్లో చూస్తే ఎడిటింగ్ అప్పుడు 1-2 కలపడమా లేకపోతే 2-3 కలిపేయడమా చూస్తా. సో మాకైతే టెక్నికల్లీ డే 3 అనమాట. వర్షంతోనే స్టార్ట్ అయింది ఇవాళ కూడా. సో ఇక్కడ ఒక 2-3 డేస్ ఉంటే ఏంటంటే ఇంకా వర్షంకి అలవాటు అయిపోతారు. ఫస్ట్ డే వర్షం బాగుంటుంది, సెకండ్ డే వర్షం చిరాకు వస్తుంది, అండ్ థర్డ్ డే ఇంకా అలవాటు అయిపోతాం అనమాట వర్షానికి. సో ఇప్పుడైతే మనం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఒకసారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నిన్న ఈవినింగ్ రాగానే ఆల్రెడీ ఒకసారి దర్శనం అయిపోయింది, బట్ నేను వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేకపోయినా అక్కడ. సో ఇప్పుడు మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో, టెంపుల్కి అయితే వెళ్దాం. కుకే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దక్షిణ భారతంలో ఒక అతి పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సర్పాల రక్షకుడిగా, నాగదేవతలకు అధిపతిగా ఆరాధిస్తారు. వెనకాల కనిపిస్తున్న పర్వతమే కుమార పర్వతం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తరకాసుని చంపినట్లు పురాణాలు చెప్తాయి. వాసుకి శ్రీ విష్ణుదేవుడి వాహనమైన గరుడ పక్షి నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రదేశానికి చేరింది. తరువాత సుబ్రహ్మణ్య స్వామి వారు వాసుకిని ఈ ప్రదేశంలో కాపాడారు అని నమ్మకం. ఇక్కడ చాలా ప్రముఖ పూజలు జరుగుతాయి. వాటిలో ముఖ్యంగా సర్ప సంస్కార మరియు ఆశ్లేష బలి. ఈ పూజలు సర్పదోష నివారణ కోసం చేస్తారు. కుకే అనే పదం సాంస్క్రిట్ నుంచి వచ్చింది. దానికి అర్థం ఒక ప్రమీద ఆక్రమంలో ఉన్న హోమగుండం. అయితే పురాణాల ప్రకారం ఇక్కడ మహర్షి వశిష్ఠ ఒక ప్రమీద ఆక్రమంలో ఉన్న అగ్నిగుండంలో విశేష యాగం నిర్వహించారు. అయితే ఆ యాగంలో సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనం ఇచ్చారు. అందుకే ఈ ప్రదేశానికి కుకే సుబ్రహ్మణ్య అనే పేరు వచ్చింది. కుకే అంటే యాగం, సుబ్రహ్మణ్య అంటే మన సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ఇప్పటికీ ఈ క్షేత్రంలో సర్పదోష నివారణ కోసం హోమాలు చేస్తారు. కుకి సుబ్రహ్మణ్య స్వామి, దాని తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి అని ఇంకో టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి కూడా వచ్చాం. సో ఇక్కడ ఈ రాళ్ళని చూడండి, ఒకదాని మీద ఒకటి ఎట్లా పెట్టారో. నడిచిది ఇక్కడ మన నమ్మకం ఏమో, అనుకున్నవి సక్సెస్ అవుతాయి అనేసి అదొక నమ్మకం అనుకుంటా. సో ఫైనల్గా ఇంకా చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది మనకి. సో చెక్అవుట్ చేసేసి ఇప్పుడు మ్యాంగ్లూర్ స్టార్ట్ అయిపోవాలి రిటర్న్. సో మ్యాంగ్లూర్ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఉందన్నమాట. నైట్ 9 o'clock ఉంది ఫ్లైట్. కుకే సుబ్రహ్మణ్య నుంచి మ్యాంగ్లూర్ వచ్చేసరికి ఒక 3 hours జర్నీ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి 3 hours అనుకున్నా కానీ 6 అవుతుంది. సో 6 నుంచి ఇంకా 9 వరకు వెయిట్ చేయాలి ఎయిర్పోర్ట్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మాకు చెక్అవుట్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట హోటల్ది కూడా, లేకపోతే మళ్ళీ 1 day ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ టైం ఇక ఈ వ్యూస్ని ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాం. ఇక అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. నాకైతే ఈ బాల్కనీ వ్యూ అయితే చాలా నచ్చింది సార్. మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. వర్షం కూడా అయిపోయింది చూడండి, మంచి ఎండ కొడుతుంది ఇప్పుడు. ఈ 2-3 days ఏదైతే ఉందో ఫుల్ వర్షం వచ్చింది, ఇప్పుడు వర్షం కూడా అయిపోయింది. సో మంగళూరు ఎయిర్పోర్ట్ లోపలికి కూడా వచ్చేసినాం అనమాట. సెక్యూరిటీ చెక్ అదంతా అయిపోయింది. మా ఫ్లైట్ ఏమో 9 o'clock ఉంది. సో ఇంతసేపు వెయిట్ చేయాలి. సో ఇంకా కాఫీ తీసుకొని చిల్ అవుతూ కూర్చున్నాం. ఇక అంతే, ఏం చేస్తాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇందాకనే నీకు వర్షం లేదని చెప్పినా కదా, మంగళూరు సిటీ ఎంటర్ కాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం వస్తుంది అనేసి ఇంకా ఎయిర్పోర్ట్కే వచ్చేసినాము. లేకపోతే మంగళూరు బీచ్కి కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా కుదరలేదు. సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయితే అయిపోయినాం. ఇంకా కార్ దగ్గరికి పోవాలి. దాని పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు. ఫ్లైట్ అయితే అసలు పొద్దు నుంచి సాయంత్రం వెయిటింగ్ చేసి ఇక్కడికి వచ్చే వరకు తల ప్రాణం తోకకు వచ్చిందని చెప్పాలి. మన కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వ్యూ అంతా బాగానే ఉందని అనుకుంటున్నా. బాగానే ఉందిలేండి.